హాయ్ అండి. అన్ని రంగుల కలయిక మన స్వభావం. ఎప్పుడు ఏ రంగు బయటకొస్తుంది అనేది మనకు ఎదురవుతున్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తెలుపు రంగు తీసుకుందాం. తెల్లని స్వచ్ఛమైన మనసుతో, చిరునవ్వుతో శత్రువుల హృదయాలు కూడా గెలవచ్చు. ఎరుపు, అది మన క్రోధానికి చిహ్నం. దీన్ని ప్రదర్శించడం వల్ల మనకు మన ఆత్మీయులు కూడా దూరమవుతారు. మనకు దూరంగా ఉంటారు. ఒంటరవ్వాల్సి వస్తుంది. నారింజ రంగు ఆనందానికి ప్రతీక. ఇది మనతో ఉండడం వల్ల మనమే కాదు, మనతో ఉన్నవారికి కూడా ఆనందాన్ని పంచగలం. లేత గులాబీ రంగు, ఇది ప్రేమకు చిహ్నం. మనకు అందం దానిపై ప్రేమ చూపించే కంటే మనకు మన అనిపించే వారిపై ఎక్కువ ప్రేమ చూపించటం మంచిది కదా. అది అందరినీ మనతో ఉండేలాగా చేస్తుంది. పసుపు రంగు, మనం శుభానికి సూచికగా భావిస్తాం. అందరి సుఖాన్ని కోరుకోవడం వల్ల అందరి హృదయాలకు దగ్గరగా ఉండొచ్చు. ఆకుపచ్చ రంగు మనలోని ప్రశాంతతను తెలుపుతుంది. ప్రశాంతమైన ఆలోచనలు ఎప్పుడూ ప్రథమ స్థానాన్ని సూచిస్తాయి, వరిస్తాయి కూడా. నీలిరంగు మనలోని స్థిరత్వాన్ని తెలియచేస్తుంది. స్థిరత్వం లేని మనిషిని ఎవ్వరూ గౌరవించరు, తేలిగ్గా చూస్తారు. నేరేడు రంగు మనలోని సృజనాత్మకతకు గుర్తు. ఆ సృజనాత్మకతతో మన చేతిలోని కలం అందమైన కవితలు మలుస్తుంది, లేదా ఒక బ్రష్ అందమైన చిత్రానికి ప్రాణం పోస్తుంది. నలుపు రంగు మనలోని ఉన్న నిరాశకు గుర్తు. నిరాశ వల్ల అన్ని ఆలోచనలు వ్యతిరేకంగానే వస్తాయి. వాటిని మంచి ఆలోచనలుగా మార్చుకున్నప్పుడే జీవితంలో అడుగు ముందుకు వేయగలం, లేదా నైరాశ్యంలో కూరుకుపోవడమే. తెల్లని మనసు ఉన్న మనలో మన జీవితపు రంగులు ఎంతవరకు ఎప్పుడు అవసరమో అప్పుడే అవి బయటికి రావాలి. ఎక్కువైనా నష్టమే, తక్కువైనా నష్టమే. బ్యాలెన్స్గా ఉండే మనిషికి సమాజం తల వంచి స్వాగతం పలుకుతుంది. హ్యాపీ హోలీ.